స్టార్ హీరో భార్యగా ఉన్న లింగ వివక్ష తప్పట్లేదని ఓ స్టార్ హీరోయిన్ తెగ ఫీల్ అవుతుంది. తెలుగు, తమిళ, హిందీ లాంగ్వేజెస్ లో వివిధ మూవీల్లో యాక్ట్ చేయడమే కాదు, మూవీలు తీసి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆ బ్యూటీ తమ పబ్లిక్ ఇమేజ్ ని ఇంట్లోకి తీసుకెళ్లలేమని చెబుతోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఆమె చెబుతున్న పబ్లిసిటీ ఇబ్బందులు ఏమిటో ఈ స్టోరీలో చూసేద్దాం. స్టార్ హీరోయిన్ జ్యోతిక గురించి అందరికీ తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వివిధ సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత స్టార్ హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న బ్యూటీ చెన్నైకి షిఫ్ట్ అయింది. వీళ్ళిద్దరూ పూవెల్లం కెట్టుపార్, మాయావి, కాకా కాకా, ఉయిరిలే కలందదు, పెరళగన్, జూన్ 6 సినిమాల్లో కలిసి నటించారు. పూవెల్లం కేట్టుపార్ సినిమా టైంలో ప్రేమలో పడ్డ వీరు 7 ఏళ్ల ప్రేమలో మునిగి తేలారు. 2006 సెప్టెంబర్ 11న 3 ముళ్ల బంధంతో ఒకటయ్యారు. సినిమాలో బిజీగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్న జ్యోతిక కొంతకాలం గ్యాప్ ఇచ్చింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 36 వయదినిలే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ. అయితే రీ ఎంట్రీలో మహిళా ప్రధాన కథలు ప్రాధాన్యమిస్తూ నటిస్తోందని చెప్పాలి. మహిళా మట్టుం, నాచియార్, చెక్క శివంతవానం, కాట్రిన్ మొళి, రాక్షసి వంటి పలు సినిమాల్లో నటించి మంచి విజయాలు అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ చేసిన జ్యోతిక శైతాన్, శ్రీకాంత్ వంటి మూవీల్లో యాక్ట్ చేసి మెప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మెయిన్ రోల్లో వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ తెరకెక్కుతోంది. తాజాగా తాను కూడా లింగ వివక్షకు ఎదుర్కొన్నట్లు తెలిపింది. ప్రస్తుత రోజుల్లో లింగ వివక్ష అనేది కామన్ అయిపోయిందని జ్యోతిక చెప్పుకొచ్చింది. తాను సూర్యను పెళ్లి చేసుకున్నాక సమాజంలో ఇప్పటికీ లింగ వివక్షను ఎదుర్కొంటున్నట్లు జ్యోతిక చెప్పడం గమనార్హం. తాను ఎప్పుడైనా ఏదైనా ఇంటర్వ్యూలలో సూర్యను పెళ్లి చేసుకునేందుకు లక్కీ అని చెబితే ప్రజలు సూర్య చాలా మంచివాడు అంటారని తెలిపింది. తాను ఎక్కడా కనిపించనని, ఎందుకంటే సమాజం అలా చిత్రీకరిస్తుందంటూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. నిజానికి వస్తువులు కొనుగోలు చేసిన విషయంలో కూడా ఎప్పుడూ లింగ వివక్షను ఎదుర్కొంటుంటాం. ఒక కారు లేదా ఇంకా ఏదైనా వస్తువు కొన్నప్పటికీ దాని ఫీచర్లు ఇంకొకరు చూడాల్సిందేనని అనే ధోరణి ఉంది. మహిళలు సరైన నిర్ణయాలు తీసుకోలేరని అంటుంటారు. అది ఒక చిన్న చూపు లాంటిది. కొన్నిసార్లు గుర్తింపు కూడా ఉండదు అని తెలిపింది. ప్రస్తుతం జ్యోతిక వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. యాక్టింగ్కు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తానని జ్యోతిక అంటుంది. జ్యోతిక లీడ్ రోల్లో వచ్చిన వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్. ఈ వెబ్ సిరీస్ ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్యోతిక చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మీడియాతో షేర్ చేసుకుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎప్పుడూ డిసప్పాయింట్మెంట్ కాలేదు. నా కెరీర్లో ఎప్పుడూ ఎదుగుతూనే ఉన్నాను. యాక్ట్రెస్గా మంచి క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నా. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్లు చేస్తున్నా. ఇలాంటివి చేస్తున్నామంటే యాక్ట్రెస్గా మనం మరింత ఎదుగుతున్నామనే అర్థమని జ్యోతిక చెప్పింది. అంతేకాదు, సూర్య, నేను ఇద్దరం ఇంట్లోకి వెళ్ళామంటే పేరెంట్స్ మాత్రమే. మా స్టార్డమ్ను ఇంటి బయటే వదిలేస్తాం. ఇంట్లోకి అడుగు పెట్టగానే మా పిల్లలకు పేరెంట్స్గా బాక్సులిస్తాం. వారి చదువు గురించి ఆలోచిస్తాం. ప్రతిరోజు మార్నింగ్ వారి లంచ్ బాక్స్ గురించి ఆలోచిస్తాం. వాళ్ల పనులకు మాత్రమే మాకు ప్రయారిటీ ఉంటుందని జ్యోతిక చెప్పడం అందర్నీ ఆకర్షించింది. వాళ్ల పనులకు మాత్రమే మాకు ప్రయారిటీ ఉంటుందని జ్యోతిక చెప్పడం అందర్నీ ఆకర్షించింది. బాలీవుడ్తో పోలిస్తే సౌత్ ఇండియా మూవీస్లో ఎన్నో గొప్ప క్యారెక్టర్లు పోషించాను. ఒకవేళ నేను హిందీలో బిజీగా మారిపోయి ఉంటే ఆ క్యారెక్టర్లు చేసే అవకాశం లభించేది కాదేమో. 27 ఏళ్ల తర్వాత బాలీవుడ్లో నాకు ఛాన్స్ వచ్చింది. నన్ను బాలీవుడ్లోనూ ఎంకరేజ్ చేస్తారనే నమ్మకం ఉందని జ్యోతిక చెబుతోంది.